ఒక అథ్లెటు, ఒక బిగినర్ అథ్లెటు ఇంజురీ అయినప్పుడు మేము చూసినటువంటిది ఒక్క డాక్టర్ను, ఇద్దరు డాక్టర్లను కాదు మేము కలిసింది. చాలా మంది స్పోర్ట్స్ డాక్టర్లను కలిసినాం. కలిసినప్పుడు కూడా కనీసం ఎలాంటి ప్రోగ్రెస్ అనేటటువంటిది లేదు అక్కడ. లేనప్పుడు మాకేమనిపించింది అని అంటే, అరే ఆడపిల్ల కదా, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందా అంటే వద్దంటే కూడా చేసింది ఆమె. అక్కడ డెడ్ లిఫ్ట్ అనేటటువంటిది వద్దంటే కూడా చేసింది. చేసినప్పుడు చిన్నపిల్ల ఏమన్నా అవుతుందేమో అనేటటువంటి బాధ అనిపించేది. ఇప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ తలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ స్పోర్ట్స్ వల్ల తనకేమన్నా ఏమన్నా అవుతుందేమో, అసలు నా నుంచి ఏమన్నా అవుతుందేమో ఫస్ట్, అరే నేను వద్దంటే చేసింది కదా పాప అనేటటువంటి చాలా మంది డాక్టర్లను కలిసిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నందకిషోర్ సార్ చెప్పినటువంటిది ఒక్కటే, నేను చేస్తున్నా, నేను ఖచ్చితంగా మీ అమ్మాయికి మంచిగా చేస్తాను, అది నా బాధ్యత, నా సాధ్యమైనంత వరకు మీ అమ్మాయికి ఏం కాదు అని చెప్పినప్పుడు నాకు రెండు రకాలుగా అనిపించింది. అంటే అక్కడ ముగ్గురు అథ్లెట్స్ ఉన్నారు. ఒకరు ప్రవళిక, తర్వాత దాసరి సత్య, తర్వాత చెరిపెల్లి కీర్తన. చెరిపెల్లి కీర్తన స్ట్రెయిన్ అంతే, జస్ట్ ఇట్లా. తర్వాత ఇద్దరికి బాగా ఇబ్బంది అనిపించింది. అనిపించినప్పుడు అరే నా నుంచి ఏమైనా అవుతుందా, కోచింగ్ ఫాల్ట్ ఏమైనా ఉందా అనేటటువంటి విషయంలో నాకు అనిపించినప్పుడు నేను అనుకునేటటువంటి, సరే ఈ అమ్మాయికి ఏ విధంగా అయినా సరే నేను ఈ అమ్మాయికి మంచి చేయించాలి, నా ఏ రకంగానైనా చేయించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను చెప్పిన తర్వాత క్లియర్గా చెప్పిన తర్వాత సార్కు, ఏం కాదండి, ఇది జస్ట్ చిన్న పాప కాబట్టి కొంచెం మజిలు ఇదై ఉంటుంది, దాని నుంచే ప్రాబ్లం అయింది, కానీ స్పైన్కి ఎలాంటి అది లేదని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్లు కూడా చేయించినప్పుడు ఏం కాలేదు, మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయికి 2-3 monthsలో మనకు తక్కువ అయ్యేటందుకు ఛాన్సెస్ ఉన్నది, అది ఇది అని చెప్పాను. చెప్పినప్పుడు అప్పుడు చాలా సంతోషపడి నేనేం చేసిన అంటే, అమ్మ మీరిద్దరు ఇక్కడనే ఉండండి, నేను కీర్తనని తీసుకొని వెళ్తా, అక్కడ జూనియర్ నేషనల్స్ ఉన్నది, అమ్మాయికి మెడల్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను వీళ్ళని 15 days అక్కడనే, వాళ్ళ పేరెంట్ ఉన్నది, వాళ్ళ మమ్మీ ఉన్నది అక్కడనే, అన్ని రకాలుగా సార్ కూడా చాలా ఫ్రీగా చేసిండు మొత్తం. అక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని పెట్టి, తర్వాత ఒక సార్ చెప్పేటటువంటి, ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉండేటటువంటి ఇంజెక్షన్స్ ఒకటి ఇస్తున్నాం, ఒకవేళ కాదు అని అంటే రెండోది కూడా అప్లికేషన్ చేస్తాం అని చెప్పిండు. అన్నప్పుడు 2 చేసినప్పుడు పాప కొంచెం బాగా క్యూర్ అయిపోయింది అక్కడ. అంటే ఒక 70% మనకు క్యూర్ లా కనిపించింది. అనిపించిన తర్వాత మెల్లగా ఇంకా మళ్ళీ ట్రైనింగ్ స్లోగా మళ్ళీ గ్రాస్ మళ్ళీ చేసుకుంటా, రిహాబ్ చేసుకుంటా, స్టార్టింగ్ నుంచి మళ్ళీ తీసుకొని వచ్చినాం.